రాకలో యేసుక్రీస్తు ప్రభువు వారు మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడు. ప్రభువునందు మృతులందు వారు మొదట లేపబడతారంటండి. భూ అని బూర శబ్దము, ఏమండి, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను ఆకాశ మండపానికి యేసుక్రీస్తు ప్రభువు వారు పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. దేవునికి స్తోత్రం. ఎవరు లేపబడతారంట? ప్రభునందు మృతులందు వారు మొదట లేపబడతారు. జానయ్య గారు అని అమ్మగారు వారు ఏమండి మొదట లేపబడతారు. ఆ బూర శబ్దము, దేవుని దూత బూర శబ్దము మనం వినేలాగా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షణగా అంగీకరించే వ్యక్తిగానేమో ఉండాలి. ఏమండి, జానయ్య గారు తల్లి గారు మన బాధపడ అవసరం బిడ్డలారా. ఎందుకంటే వారు మధ్యాకాశంలో యేసుక్రీస్తు ప్రభువు వారు రెండవ రాకలో మధ్యాకాశంకి వచ్చినప్పుడు వారు లేపబడతారు. ఒక దినాన సమాధులు తెరబడతాయి. మహిమ శరీరముతో మేఘాల మీద కురుపబడి దేవుడు అనుగ్రహింపజేస్తాడు. రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సజీవులు అయిన మనము రెప్పపాటులో ఈ శరీరాన్ని విడిచిపెట్టి మనం కూడా వాళ్ళతో మేఘాల మీద కొలిపబడతామంటండి. దేవునికి స్తోత్రం. కొలిపబడే జాబితాలో ఉండాలంటే నువ్వు రక్షించబడాలి. ఏమంటే ఇప్పుడు అందరూ కూడా ఏమంటే బస్సులో వచ్చినప్పుడు ఆడవాళ్ళందరూ స్త్రీలందరూ కూడా ఐడెంటిటీ కార్డు అండి. ఏ కార్డు? ఆధార్ కార్డు చూపిస్తా ఉన్నారు. మాకు కూడా ఆధార్ కార్డు ఇస్తే బాగుండేదేమో అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం. నిజంగా బిడ్డలారా, స్త్రీలు ప్రభుత్వ వారికి ఎంత గౌరవిస్తా ఉన్నారంటే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎప్పుడు బిడ్డలారా, నీ ఆధార్ కార్డు ఏమండి, నీ పాన్ కార్డు, నీ యొక్క ఏమండి మరి పాస్పోర్ట్ కార్డు, ఇవన్నీ కూడా పరలోక రాజ్యంలోనికి చేర్చబడలేదు. బిడ్డలారా, పొందుకోవాలంటే రక్షణ పొందుకోవాలి. ఇప్పుడు బైక్ వేసుకొచ్చామండి. బైక్ లో ఏం కావాలండి? బైక్ కావాలంటే పెట్రోల్ కావాలి. ఏమండి, ప్రయాణం చేయాలంటే టికెట్ కావాలి. ఏమండి, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేను చాలా పాటలు రాశానండి. ఏమండి, వీటిలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే టికెట్ లేకుండా